పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సోర్స్ చేంజ్ పై విచారణకు ఆదేశించే అవకాశం కాసేపట్లో శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించే అవకాశం ఉంది. సిట్ విచారణకు ఆదేశించే అవకాశం. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. మోనికా, గుడ్ ఈవినింగ్. మొత్తానికి ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానికి బీఆర్ఎస్ పార్టీ హయాంలోనే అన్యాయం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు మీద పెట్టినటువంటి చిత్తశుద్ధి తెలంగాణ మహబూబ్ నగర్ మీద పెట్టలేదు. ఉమ్మడి పాలమూరుకు అన్యాయం చేసిండు ఆ రోజు బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ అంటూ కూడా చాలా సీరియస్ కామెంట్స్ చేస్తూ అంటే వాస్తవాలు చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. పాలమూరు ప్రాజెక్టు అన్యాయానికి గురైంది. సో జూరాల నుంచి నీళ్లు తీసుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో ఎత్తుకెళ్ళి నీళ్లు తీసుకొచ్చారు, కిందికెళ్ళి నీళ్లు తీసుకొచ్చారు, నీళ్ళని లిఫ్ట్ చేశారు శ్రీశైలం నుంచి. శ్రీశైలం అనేది ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాలకు నీళ్ళనిచ్చేటువంటి ప్రాజెక్ట్. సో అక్కడి నుంచి తీసుకోవాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది? జూరాల తెలంగాణ టెరిటరీలో ఉంది. జూరాల నుంచి నీళ్లు తీసుకోకుండా కేసీఆర్ ఆ రోజు ఎక్కువ వ్యయం ఖర్చు చేసి, అంటే ఇప్పటికే 27,000 37,000 మేము ఖర్చు చేస్తున్నాం అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. బట్ అంత ఖర్చు చేయాల్సినటువంటి అవసరమే లేదు. అదేదో జూరాల ప్రాజెక్ట్ నుంచే తీసుకుంటే ఇంత అధిక వ్యయం అవసరం ఉండకపోయేది. కాళేశ్వరం ప్రాజెక్టు మీద విషయంలో కూడా ఇట్లాంటిదే చేశారు. తమిళేటి దగ్గర కట్టాల్సినటువంటి బ్యారేజ్ని మేడిగడ్డకు షిఫ్ట్ చేశారు. అక్కడ కూడా వ్యయాన్ని పెంచారు. సో డౌన్ నుంచి అంటే గ్రావిటీ నుంచి తీసుకురావాల్సినటువంటి నీళ్లను లిఫ్ట్ చేసి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. డిజైన్లను మార్చి అధిక వ్యయాన్ని చూపించారు. ఇది తెలంగాణకు చేసినటువంటి అన్యాయం అంటూ కూడా గత కేసీఆర్ ప్రభుత్వాన్ని చాలా సీరియస్ కామెంట్స్ తోటి చేశారు. జూరాల నుంచి అయితే రోజుకు 2.8 టీఎంసీలు అంటే 60 రోజుల్లో 121 టీఎంసీలు తీసుకున్నటోళ్ళం. సోర్సును జూరాల నుంచి శ్రీశైలానికి మార్చడం వల్ల కేవలం 68 టీఎంసీల స్థాయికి పడిపోయింది. అటు ఆయకట్టు కాలువల విషయం అయితేనేమితో పాటు భూసేకరణ అనేది ఏం లేకుండా ఇప్పటికీ కూడా ఇంకా భూసేకరణ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి. ఇవేమీ చేయకుండానే డిపిఆర్ని రూపొందించడం జరిగిందంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి చాలా సంచలనమైనటువంటి ఆరోపణలు చేశారు. సో ఇది అంటే కాంగ్రెస్ పార్టీ ఏదో అన్యాయం చేసింది, 45 టీఎంసీలకే ఒప్పుకుందంటే గతంలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడే గోదావరి నుంచి 40 టీఎంసీలు, కృష్ణా నుంచి 45 టీఎంసీలు. సో ఈ రెండు కలిపి 90 టీఎంసీల కోసం ప్రపోజల్ పెడితే అదే ప్రపోజల్ని మేము కూడా కంటిన్యూ చేయమన్నాం. ఇంకా మాకు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ నుంచి ఇంకా వాదనలు నడుస్తున్నాయి. సో ప్రతి నెల మేము మాట్లాడుతూనే ఉన్నాం, నీళ్ళ కోసం ఫైట్ చేస్తూనే ఉన్నాం. గతంలో అంటే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా చంద్రబాబు నాయుడుకి లేఖ రాశారు. వాళ్ళు ఏ విధంగా అయితే కొట్లాడుతున్నారో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీరు కూడా ఆ విధంగా కొట్లాడండి కృష్ణా గోదావరి జలాలపైన అంటూ కూడా ఆ రాష్ట్ర లేఖను కూడా చేస్తూ, సో కేసీఆర్ తెలంగాణకు మరణ శాసనం రాశారు అంటూ కూడా చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ ఉత్తమ్ కుమార్ రెడ్డి పీపీటీ ప్రెజెంటేషన్ మొత్తం కూడా జరిగింది. సో మరీ ముఖ్యంగా శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి అన్యాయంగా అక్రమంగా ఆంధ్రప్రదేశ్ నీళ్లు తరలించకపోతున్నా కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చూస్తూ ఊరుకుంది. ఏపీ ప్రభుత్వం రోజుకు 13 టీఎంసీల నీళ్లు తీసుకుపోయేలాగా వాళ్ళు ప్రాజెక్టులు నిర్మాణం చేసుకున్నారు. అయినా కానీ సైలెంట్గానే ఉంది. ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కనీసం స్పందించలేదు, అట్లీస్ట్ కనీసం ఒక అబ్జెక్షన్ కూడా చెప్పలేదు. ఇది కేసీఆర్ చేసినటువంటి అన్యాయం, తెలంగాణకు ఒక మరణ శాసనం రాశారంటూ కూడా చెప్పడం జరిగింది. మోర్ ఓవర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఏదైతే రాయలసీమ ఎత్తిపోతల పథకం ఉందో ఆ పథకం మీద మేము కేంద్రానికి ఫిర్యాదు చేసినాం. సో ఫిర్యాదు చేస్తే ఆ కేంద్రం సహకారంతో మేము ఆ ప్రాజెక్టుల నిర్మాణాన్ని ఆపగలిగాం. సో తెలంగాణ వాటర్ ఏదైతే ఉందో ఆంధ్రాకు తరలిపోకుండా మేము మా వైపు నుంచి మేము కృషి చేశామంటూ కూడా చాలా కీలకమైనటువంటి ఆరోపణలు చేశారు. అండ్ బీఆర్ఎస్ హయాంలో 26,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే దాంతో కేవలం 36% పనులు మాత్రమే పూర్తయ్యాయి. కేసీఆర్ 90% పూర్తి చేశారు, ఇంకా 10% ఉంది. తట్టడి మట్టి తీయలేదంటే లేదు, ఇంకా 7,000 కోట్ల రూపాయలు ఇంకా 700 కోట్ల రూపాయలు మేము కేటాయించి పనులు నడిపిస్తున్నాం. ఈ 3 సంవత్సరాల్లో మా టర్మ్లో ఖచ్చితంగా ఉమ్మడి పాలమూరు రంగారెడ్డి సంబంధించినటువంటి నీళ్ల కష్టాలు తీరుస్తాం, ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును మేము పూర్తి చేస్తాం అంటూ చెప్పడం జరిగింది. అండ్ మోర్ ఓవర్ బీఆర్ఎస్ పార్టీ కేవలం 175 ఎకరాలు మాత్రమే సేకరిస్తే అంటే మొత్తం బేసిన్ మొత్తం కూడా ఈ ప్రాజెక్టుల పైన బీఆర్ఎస్ పార్టీ 125 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఒక కృష్ణా బేసిన్ మీదనే 1,025 కోట్లు ఖర్చు చేస్తే ఒక కృష్ణా బేసిన్ మీదనే 41,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందంటూ కూడా ఉత్తమ్ కుమార్ అంటే వ్యయం వృధా అయిందని చెప్పడం జరిగింది. ఇక ఈ అంశం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్ గా తీసుకొని పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసింది. ఇక దీనికి బీఆర్ఎస్ పార్టీ ఏం కౌంటర్ ఇస్తుంది అన్న విషయం అట్లా ఉంచితే మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
గతంలో కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఏ విధంగా అయితే అర్ధరాత్రి వరకు సభ నడిపించి సిబిఐకి అప్పగిస్తున్నాం అని చెప్పడం జరిగిందో, ఇక ఈ విషయం పైన కూడా సిట్ విచారణకు వేసేటువంటి అవకాశం ఉంది. మరి కాసేపట్లోనే దీన్ని ప్రత్యేక విచారణ బృందం ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఎత్తిపోతల సంబంధించినటువంటి విషయంలో తెలంగాణకు ఏం అన్యాయం జరిగింది, ఎంత ధనం వృధా అయింది, అదే ఇది డిజైన్ మార్చడానికి గల కారణం ఏంటి, మరొక కాళేశ్వరం ఎపిసోడ్ని కృష్ణా బేసిన్లో ఉన్నటువంటి ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పైన కూడా చూడబోతున్నాం. సో మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి దీనిపైన సిట్ వేసేటువంటి అవకాశం ఉంది. అసెంబ్లీలోనే దీన్ని ప్రకటించేటువంటి అవకాశం ఉంది. ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు పైన సిబిఐ విచారణ కోరారో ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పైన కూడా సిట్ వేసేటువంటి అవకాశం కనిపిస్తోంది. మోనిక. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ. వెల్కమ్ టు రాజ్ న్యూస్. కడప జిల్లా జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డిని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే కుమారుడు సుధీర్ రెడ్డి హైదరాబాద్ లో డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు చిక్కాడు. దీంతో నార్సింగి పోలీసులు సుధీర్ రెడ్డికి డ్రగ్స్ టెస్ట్ చేయడంతో పాజిటివ్ గా తేలింది. ఈ నేపథ్యంలో సుధీర్ రెడ్డిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్ లోని నానక్రామ్ గూడలో ఈగల్ టీం పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డి డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో సుధీర్ కు టెస్టులు చేయగా పాజిటివ్ గా తేలింది. అనంతరం సుధీర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి డి అడిక్షన్ సెంటర్ కు పంపించారు. ఈ క్రమంలో సుధీర్ తో పాటు మరో వ్యక్తిని కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఇక గతంలో కూడా సుధీర్ రెడ్డి 2 సార్లు డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు పట్టుబడ్డాడు. సుధీర్ రెడ్డి డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు ఆరోపణలు సైతం ఉన్నాయి. ఈ నేపథ్యంలో పోలీసుల విచారణలో మరిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. కడప జిల్లా జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డిని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే కుమారుడు సుధీర్ రెడ్డి హైదరాబాద్ లో డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు చిక్కాడు. దీంతో నార్సింగి పోలీసులు సుధీర్ రెడ్డికి డ్రగ్స్ టెస్ట్ చేయడంతో పాజిటివ్ గా తేలింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతము జమ్మలమడుగు ఎమ్మెల్యేగా ఉన్న ఆదినారాయణ రెడ్డి కొడుకు సుధీర్ రెడ్డిని పోలీసులు ఈగల్ టీం అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యంగా గంజాయి సేవిస్తూ ఒక్కసారిగా పోలీసులు యొక్క టెస్ట్ నిర్వహించగా అతనికి పాజిటివ్ రావడంతో అదుపులోకి కూడా తీసుకున్నారు. అయితే నానకరం కూడా ఒక హోటల్లో ఈ యొక్క డ్రగ్స్ తీసుకుంటున్నారని చెప్పి సమాచారంతో ఈగల్ టీం ఒక్కసారిగా రైడ్స్ కూడా నిర్వహించింది. రైడ్స్ నిర్వహించిన నేపథ్యంలో ఈ యొక్క సుధీర్ రెడ్డికి మాత్రం పాజిటివ్ వచ్చింది. దీంతో అతనితో పాటు ఉన్న మరొక వ్యక్తి కూడా పాజిటివ్ రావడంతో వారిద్దరిని కూడా పోలీసులు అదుపులోకి కూడా తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా చూస్తే మాత్రము వీరిని ఇప్పటికే కొద్దిసేపటి క్రితం డి అడిక్షన్ సెంటర్ కూడా పంపించారు. ఎందుకంటే వీరిని కన్జ్యూమర్ గా దీనికి సంబంధించి ఇప్పటికే ఈగల్ టీం కూడా వీళ్ళని ట్రీట్ చేస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే వీరి యొక్క డ్రగ్స్ ఎప్పటి నుంచి కొనుగోలు చేస్తున్నారు, ఎక్కడెక్కడ కొనుగోలు చేస్తున్నారు దానిపైన కూడా ప్రజెంట్ ఈగల్ టీం కూడా దీనికి సంబంధించి పూర్తిగా ఇన్వెస్టిగేషన్ కూడా ప్రారంభించింది. మరోవైపు చూస్తే ఈ కేసుకు సంబంధించి ప్రధాన అంశాలు అంటే డ్రగ్స్కి సంబంధించి ఎవరు తీసుకొచ్చినారు, ఫెడ్లర్ ఎవరున్నారు, దీనికి సంబంధించి కన్జ్యూమర్గా ఎవరెవరికి వీరు అమ్ముతున్నారని దానిపైన కూడా ప్రధానంగా ఈగల్ టీం కూడా దృష్టి కొనసాగించిన పరిస్థితి చూస్తున్నాము. మరోవైపు ఇప్పటికే సుధీర్ రెడ్డి కూడా గతంలో 2 సార్లు ఒక డ్రగ్స్కి సంబంధించి కూడా దొరికిన పరిస్థితి చూస్తున్నాము. ఈరోజు తాజాగా 3వసారి దీనికి సంబంధించిన పరిస్థితి కూడా మనం గమనిస్తున్నాం. అయితే ఇప్పటికీ ఈ యొక్క అరెస్ట్తో 3వసారి యొక్క డ్రగ్స్కి సంబంధించి కూడా ప్రధానంగా ఇటు పోలీసులు అదుపులోకి కూడా తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రజెంట్ మాత్రం ఈ కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నామని చెప్పి కూడా ఈగల్ టీం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే వీరికా సుధీర్ రెడ్డితో పాటు మరొక స్నేహితుని కూడా అదుపులోకి తీసుకున్నారు. వారందరినీ కూడా డి అడిక్షన్ సెంటర్ కూడా తరలించారు. అయితే ఇందులో చూస్తే మాత్రం
మాత్రం ప్రధానంగా ఎవరైతే ఫ్లెట్లర్లు యొక్క డ్రగ్స్కి సంబంధించి ప్రధానంగా యొక్క డ్రగ్స్ ఎవరెవరికి సరఫరా చేస్తున్నారో వారంతా కూడా కన్జ్యూమర్లు ఎవరెవరు ఉంటారని దానిపైన కూడా ప్రధానంగా పోలీసులు వారి యొక్క సెల్ ఫోన్లను కూడా సీజ్ చేసిన పరిస్థితి చూస్తున్నాం. వారి సెల్ ఫోన్లను కూడా రికవర్ చేశారు. అంతేకాకుండా వీరు డ్రగ్స్ ఇంకా ఎక్కడెక్కడ తీసుకుంటున్నారు అని దానిపైన కూడా ప్రధానంగా ఇటు పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే నానకరం కూడా ఒక హోటల్లో వీరికి దొరికినట్లుగా ప్రధానంగా దీనికి సంబంధించి మనకు తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మాత్రము ఫ్లెట్లర్ల పేరు మాత్రం చెప్తే దీనికి సంబంధించి వారిపైన ఇంకా నిఘా పెట్టే అవకాశం ఉంటుంది. వారిని అదుపులోకి తీసుకుంటే ఇంకా చాలా విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా ఐటీ కార్డాల్లో యొక్క ఫ్లెట్లర్ పూర్తిగా సాఫ్ట్వేర్ని టార్గెట్ చేసుకొని ఈ యొక్క గంజాయి పెద్ద ఎత్తున సరఫరా చేస్తున్నారనేది మాత్రం ఈగల్ టీం సంబంధించి ఖచ్చితమైన సమాచారం ఉంది. అందుకే ఈ యొక్క రైడ్స్ కూడా చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. అయితే ఈగల్ టీం సంబంధించిన నేపథ్యం చూస్తే మాత్రం ఎవరెవరు ఫ్లెట్లర్ ఉన్నారు, వారి యొక్క కన్జ్యూమర్లు ఎవరై ఉన్నారు, దానిపైన పూర్తిగా నిఘా పెట్టి ఒక ఆపరేషన్ కూడా నిర్వహిస్తున్న నేపథ్యంలో జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ కొడుకు సుధీర్ రెడ్డి కూడా దొరికిన పరిస్థితి కూడా మనం గమనిస్తున్నాము. ప్రజెంట్ మాత్రము వీరిని డిఅడిక్షన్ సెంటర్ తరలించిన పరిస్థితి చూస్తున్నాము. మరోవైపు నార్సింగ్ పోలీసులు కూడా ఈ యొక్క దీనిపైన పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. అక్కడ సీసీ సంబంధించిన ఫుటేజ్కు సంబంధించి కూడా ఇప్పటికే పోలీసులు స్వాధీనం చేసుకుంటున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ఎందుకంటే ఈ యొక్క డ్రగ్స్ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, అంతేకాకుండా ఇక్కడ హోటల్ ఎలా సేవిస్తున్నారు అని దానిపైన కూడా ప్రధానంగా దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్లో కొంత సమాచారం కూడా తెలిసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఓవరాల్గా మాత్రము చూస్తే మరికొద్ది సేపట్లో దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలిసే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్ పవన్, థ్యాంక్ యూ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ డీజీపీ ఎదుట మావోయిస్ట్ అగ్రనేత బర్సదేవా లొంగిపోయారు. తెలంగాణకు చెందిన రాజిరెడ్డి, అతని భార్యతో పాటు 48 మంది సభ్యులు భారీగా ఆయుధాలు, నగదు అప్పగించి తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. మావోయిస్టు పార్టీ గెరిల్లా ఆర్మీ చీఫ్ గా దేవా పనిచేస్తున్నారు. లొంగిపోయిన వారి నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలను, 20 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు. హెలికాప్టర్లను కూల్చేందుకు వాడే సామాగ్రి కూడా స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ లొంగుబాటు పీఎల్జీఏకు భారీ దెబ్బగా భావిస్తున్నట్లు చెప్పారు. ఈయన అర్బన్ పార్టీ మెంబరు. ఇతను మన హనుమకొండ హసన్పర్తికి చెందినటువంటి ఆయన, మునిపల్లి గ్రామం. వీళ్ళందరూ కూడా సరెండర్ అయ్యారు ఇప్పుడు వాళ్ళ పోలీసులకు. తర్వాత వీళ్ళు సరెండర్ కావటమే కాకుండా వీళ్ళతో పాటుగా పెద్ద ఎత్తున అధునాతనమైన ఆయుధాలను కూడా తీసుకొచ్చిండ్రు. ఇందులో 2 LMGs, అందులోతో పాటుగా 10 మ్యాగజైన్స్, 22 అమ్యునిషన్స్ ఉన్నాయి. అట్లాగే కోల్ట్ రైఫిల్, అమెరికాలో US లో తయారైనటువంటి కోల్ట్ రైఫిల్ కూడా ఉంది. అందులో ఒక రైఫిల్, 4 మ్యాగజైన్స్ తో పాటుగా 78 రౌండ్స్ కూడా ఉన్నాయి. అట్లాగే టెవోర్ CQB వెపన్, ఇజ్రాయెల్ మేడ్. అది క్లోజ్ క్వార్టర్స్ బ్యాటిల్ చెందినటువంటి ఉపయోగించేటువంటి వెపన్. అది టెవోర్ వెపన్, ఇజ్రాయెల్ మేడ్. అది ఒకటి దొరికింది. అందులో దాంతో పాటుగా 4 మ్యాగజైన్స్ కూడా తీసుకొచ్చిండ్రు. అట్లాగే 8 AK-47s, 27 మ్యాగజైన్స్, 738 రౌండ్స్ తో పాటుగా 8 AK-47 వెపన్స్ కూడా దొరికినాయి. ఇది ఇంత పెద్ద ఎత్తున దొరకడం చాలా అరుదు. గ్రెనేడ్స్ 2, ఎయిర్ గన్లు 1, .303 రౌండ్స్ మాత్రమే 39. తర్వాత హెలికాప్టర్కు ఉపయోగించేటువంటి హెలికాప్టర్ను కూలించేందుకని చెప్పి ఉపయోగించేటువంటి అమ్యునిషన్ 19 కూడా దొరికింది. ఈ విధంగా మొత్తం 48 వెపన్స్, 48 వెపన్లు, ఆయుధాలు, 93 మ్యాగజైన్స్ ప్లస్ 2206 అమ్యునిషన్ రౌండ్స్ కూడా లభించినాయి. తీసుకొచ్చి సరెండర్ చేసిన వాళ్ళు. మొత్తం క్యాష్ దొరికింది, సరెండర్ అయింది 20,30,000. ఈ విధంగా ఒక రకంగా చెప్పాలంటే ఒక పెద్ద దెబ్బ ఇది. సిపిఐ మావోయిస్టు వాళ్ళ యొక్క PLGA బెటాలియన్ కొలాప్స్ అయిపోయింది ఈ దెబ్బకి. ఇంకా అందులో ఉన్న వాళ్ళు మొత్తం PLGA బెటాలియన్ 300 పైన ఉండేది. అన్ని ర్యాంక్స్ కలుపుకొని ఒక బెటాలియన్ లో ఈ నెంబర్ 1 దీనికైతే నాయకత్వం వహించండు ఆ బెటాలియన్. దాంట్లో ఇప్పుడు మిగిలిన వాళ్ళు 60 మంది కంటే కొంచెం అటు ఇటుగా ఉన్నారు. సో ఆ విధంగా మిగతా వాళ్ళు సరెండర్ కావటము, ఎన్కౌంటర్లో చనిపోవటము.
ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, తెలంగాణ డీజీపీ ఎదుట మావోయిస్ట్ అగ్రనేత బర్సదేవా లొంగిపోయినట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఖచ్చితంగా ఇది భారీ లొంగుబాటుగానే చూడాలి. మావోయిస్టులకు ఒక కోలుకోలేని దెబ్బగానే ఏదైతే మనం చెప్పవచ్చు. ఎందుకనుకుంటే 48 మంది మావోయిస్టులు ఒకేసారి తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోయారు. లొంగిపోయినటువంటి వారు ఎవరైతే ఉన్నారో అయితే ఇందులో దేవ చాలా కీలకం. మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి అగ్ర నాయకులు ఎవరైతే ఉంటారో అగ్రనాయకుల్లో కీలకమైనటువంటి వ్యక్తి బర్సే దేవా. ఇతను ప్రధానంగా కూడా మావోయిస్టు పార్టీలో అత్యంత కీలకంగానే ఉంటూ వన్ ఆఫ్ ద టాప్ లీడర్స్ ఎవరైతే ఉంటారో సో ఈ నేపథ్యంలోనే కొన్ని రోజులుగా చర్చలు అయితే జరుగుతున్నాయి. చర్చలు జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే దేవాకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తెలంగాణ డీజీపీకి వచ్చిన నేపథ్యంలోనే డీజీపీ ఎదుట లొంగిపోతున్నట్టుగా ప్రచారం జరిగింది. సో జరిగినటువంటి ప్రచారం ఆధారంగానే ఈ రోజు 48 మందితో కలిసి దేవ లొంగిపోయారు. మొత్తం వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రివార్డ్స్ ఏవైతే ఉంటారో వాళ్ళ మీద ఉన్నటువంటి రివార్డును అంతటి కూడా వాళ్ళకే నిబంధనల ప్రకారం అందజేస్తున్నట్టుగా కూడా డీజీపీ అయితే చెప్పడం జరిగింది. ఈ లొంగుబాటుతో మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేత అందరూ కూడా ఇంకా లొంగిపోయినట్టుగానే చూడొచ్చు. కొంతమంది ఇప్పటికే ఎన్కౌంటర్ లో చనిపోయారు. కానీ ఎన్కౌంటర్ లో చనిపోయినటువంటి వారు అదేవిధంగా ఇప్పుడు లొంగిపోయినటువంటి వారు మొత్తం మీద మావోయిస్ట్ పార్టీ పూర్తిగా కూడా కొలాప్స్ అయిపోయిందని అయితే మనం చూడాలి. మధు, అయితే మావోయిస్టుల లొంగుబాటు పర్వం అయితే కొనసాగుతోంది. సో మావోయిస్టు పార్టీకి దెబ్బ మీద దెబ్బ పడుతోంది. సో కీలక నేతలంతా కూడా ఇలా అరెస్ట్ అవుతున్నారు. సో దీన్ని ఎలా చూడాలి? అంటే ఇక్కడ ఒకటి ఆపరేషన్ కగార్ ఏదైతే ఆపరేషన్ కగార్ మొదలైన తర్వాత మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా లొంగిపోవడానికి అయితే సిద్ధమయ్యారు. కానీ కొంతమంది లొంగిపోకపోవడంతో వారిని ఎన్కౌంటర్లలో పోలీసులు ఎన్కౌంటర్ చేయడము తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలోనే ప్రధానంగా కూడా ఈ మావోయిస్టుకు సంబంధించి ఎవరైతే అగ్రనేతలు ఉన్నారో అగ్రనేతలు ఎక్కడెక్కడున్నారు అనే సమాచారం పోలీసుల దగ్గరికి ఒక్కొక్కటిగా వస్తున్న నేపథ్యంలోనే వారికి పైన నిఘా పెట్టినటువంటి పోలీసులు మీడియా సమక్షంలోనే పిలుపునిచ్చారు. కేవలం పోలీసులే కాకుండా ఇప్పటి వరకు లొంగిపోయినటువంటి మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఆన్ ఫీల్డ్ మనం పోరాడతాము, వచ్చి లొంగిపోయి ఆ తర్వాత మనం ఇక్కడి నుంచి కూడా పోరాడవచ్చు అనేటటువంటి పిలుపునిచ్చిన నేపథ్యంలోనే ప్రస్తుతం ఒక్కొక్కరిగా వచ్చేస్తే లొంగిపోతున్నారు. అందులో భాగంగానే బర్సే దేవా ఎవరైతే ఉన్నారో మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నాయకుడు ఈయన కూడా లొంగిపోవడంతో ఇక మావోయిస్ట్ లో ఉన్నటువంటి వారందరూ కూడా ఇంకా చిన్న నక్సలైట్లు మావోయిస్టులు తప్ప ఇంకా పెద్ద స్థాయిలో మావోయిస్టులు అయితే ఇక లేదు. భారతదేశ వ్యాప్తంగా కూడా మావోయిస్టులు కొలాప్స్ అయిపోయారంటే మనం చెప్పాలి. రైట్ మధు, థ్యాంక్ యూ. టావర్ తుపాకీని తీక్షణంగా చూడండి. బహుశా ఇప్పటి వరకు మన తెలుగు రాష్ట్రాల పోలీసుల వద్ద కూడా ఈ తరహా ఆయుధాన్ని ఎక్కడా చూసి ఉండరు. తెలంగాణలోనే కాదు, ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఏ పోలీస్ విభాగం వద్ద కూడా ఇటువంటి తుపాకీ లేదని పోలీసు వర్గాలే చెబుతున్నాయి. మరి ఎక్కడిది తుపాకీ అనుకుంటున్నారా? మావోయిస్టు పార్టీకి చెందిన పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ చీఫ్ బర్సదేవా సహా పలువురు నక్సల్స్ లొంగుబాటు వేళ అప్పగించిన అధునాతన తుపాకీ ఇది. దీని పేరు టావర్. ఇజ్రాయెల్ దేశంలో తయారైంది. అత్యంత అధునాతన ఆయుధం. 5.56 బుల్లెట్ వినియోగపు ఆయుధాన్ని క్లోజ్డ్ క్వార్టర్ బ్యాటిల్ తుపాకీగాను వ్యవహరిస్తారు. ప్రతికూల యుద్ధ భూమిలో అత్యంత అనుకూల ఆయుధంగా చెబుతారు. పోలీస్ వ్యవస్థలో యుద్ధ బలగాలుగా పేరుగాంచిన ఆక్టోపస్ వద్ద కూడా ఇలాంటి ఆయుధం లేకపోవడం గమనార్హం. లొంగుబాటు సందర్భంగా దేవా టీం అప్పగించిన అధునాతన తుపాకులు అంతేకాదు, ప్రధాని వంటి దేశ అత్యున్నత నాయకులకు భద్రత కల్పించే ఎస్పీజీ వ్యవస్థలోనూ బహుశా టావర్ రైఫిల్ ఉండకపోవచ్చని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఆక్టోపస్ బలగాల వద్ద అమెరికన్ మేడ్ కోల్డ్ వెపన్స్, ఎస్పీజీ బలగాలు ఎక్కువగా MP5 తుపాకులు మాత్రమే ఉంటాయని ఆ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో మన దేశంలోని అత్యంత పవర్ఫుల్ భద్రతా బలగాల వద్ద కూడా లేని టావర్ రైఫిల్ మావోయిస్ట్ బర్సదేవా వద్ద ఉండడం చర్చనీయాంశంగా మారింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్.
ఎస్ మౌనిక, ఇప్పటికే మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ చీఫ్ భారతీదేవతో పాటు దాదాపుగా 48 మంది కూడా ఇప్పటికే అంటే లొంగిపోయిన నేపథ్యంలోనే అక్కడ అంటే వాళ్ళు అప్పగించినటువంటి ఆయుధాల్లో మాత్రం ఒక గొప్ప ఆయుధాన్ని మాత్రం ఇప్పుడు పోలీసులు గుర్తించారు. దానిపై కూడా కొంత రాష్ట్ర వ్యాప్తంగా అటు దేశవ్యాప్తంగా కూడా చర్చ అయితే కొనసాగుతుంది. ఏదైతే అత్యాధునికమైన ఆయుధంగా చెప్తున్నటువంటి తావర ఆయుధం ఇక్కడ ఇప్పుడు అప్పగించిన వాటిల్లో ఉంది. ఇజ్రాయెల్ దేశ తయారీకి సంబంధించినటువంటి ఈ అత్యాధునికమైనటువంటి ఆయుధం దాదాపుగా 5.56 బుల్లెట్ల వినియోగానికి ఉపయోగిస్తారు. ఈ ఆయుధం ద్వారా కూడా ఒకేసారి ఏదైతే శత్రు దుర్భేద్యంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో అదేవిధంగా ఎవరైనా తమ వైపు అటాక్ చేస్తే ఆత్మరక్షణలో ఉన్నప్పుడు ఈ ఆయుధాన్ని అయితే ఉపయోగిస్తారు. అటువంటి ఆయుధాన్ని ఇప్పుడు భారతీదేవ టీంలో వీటన్నిటి కూడా అప్పగించడం కొంత చర్చనీయాంశంగా మారింది. ఈ మొత్తం కూడా దాదాపుగా 48 ఆయుధాలను అప్పగించిన నేపథ్యంలో అది ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే తావార ఆయుధం మాత్రం కొంత అంటే గొప్ప ఆయుధంగా కూడా ఇప్పుడు అటు పోలీస్ వర్గాలు కూడా భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆక్టోపస్ కావచ్చు, అదే విధంగా స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ లో కావచ్చు, ఎటువంటి అటు దేశ భద్రతా బలగాల వద్ద కూడా ఇటువంటి ఆయుధాలు ఉండవు. కానీ అంటే ఖచ్చితమైనటువంటి ఏదైతే గెరిల్లా ఆర్మీకి సంబంధించి ఈ మొత్తం టీం ను నడిపించే విధంగా ఆయుధాలు సరఫరా చేయడంలో భారతీదేవ అంటే అగ్రగణ్యుడు అని చెప్పడానికి ఈ ఆయుధమే మనలో గొప్పగా అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇటువంటి ఆయుధాలు మాత్రం దాదాపుగా 8 ఆయుధాలు ఉన్నట్లయితే ఇప్పటికే కొంత సమాచారం ఉన్నప్పటికీ ఈ రోజు మాత్రం లొంగిపోయిన భారతీదేవతో పాటు ఈ ఆయుధాన్ని కూడా అటు పోలీసులకు అప్పగించడం కొంత చర్చనీయాంశంగా మారింది. ఈ ఆయుధాలు ఎక్కడి నుంచి సరఫరా జరుగుతుంది, అసలు అంటే ఈ ఆయుధాలు విశిష్టత ఏందని చెప్పేసి ఇప్పుడు అటు పోలీసు వర్గాల్లో కావచ్చు, నిఘా వర్గాల్లో కావచ్చు, ఇటు సిబిఐ వర్గాలు కూడా ప్రత్యేక చర్చ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మావోయిస్ట్ పార్టీ భారతీదేవదే ఇటువంటి ఆయుధం ఉండటం కూడా కొంత చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఇటు మావోయిస్ట్ పార్టీకి అన్ని టీములకు ఏదైతే పిఎల్జీ టీములు అన్నిటికి కూడా ఈయన ఆయుధాలు సరఫరా చేస్తాడు, ట్రైనింగ్ ఇస్తాడు. ఈ నేపథ్యంలోనే ఇటువంటి అత్యాధునిక ఆయుధాలను కూడా ఇతర దేశాల నుంచి కూడా అతను తీసుకోవడం, అదేవిధంగా అక్కడికి అంటే భద్రత అంటే బలగాలకు ఏదైతే మావోయిస్ట్ బలగాలకు కూడా ఇవన్నీ కూడా సరఫరా చేస్తారనడానికి ఇది ఒక నిదర్శనంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ రోజు దేవా టీంతో లొంగుబాటు సందర్భంగా దాదాపుగా 48 తుపాకులను కూడా వీరు ఇప్పటికే అంటే స్వాధీనం చేసిన పరిస్థితి ఉంది. అందులో 2 LPG, 1 చొప్పున కోల్డ్ వారు, ఈ టాపర్ ఆయుధం, 8 AK-47తో పాటు 10 ఇన్సాస్ ఆయుధాలు, 8 LSR ఆయుధాలు, అటు 4 BLG ఆయుధాలతో పాటు 11 సింగిల్ షాట్ ఆయుధాలు కూడా ఉన్నాయి. ఈ ఆయుధాలతో పాటు ఇటు తావార్ ఆయుధంతో పాటు ఆక్టోపస్ బలగాలు వినియోగించే అమెరికన్ మేడ్ COLT వెపన్ కూడా ఉండటం కూడా కొంత గమనార్హంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటువంటి అత్యాధునికమైన ఆయుధాలు అంటే మావోయిస్ట్ పార్టీలు దాదాపుగా 2026 మార్చి 31 లోపు అంటే మరో 2-3 నెలల్లో పూర్తిగా దేశంలో మావోయిస్ట్ లేకుండా చేద్దామని చెప్పేసి కేంద్ర హోం మినిస్టర్ అమిత్ షా చెప్పిన నేపథ్యంలోనే ఇటు భద్రతా బలగాలు కూడా కూమింగ్ నిర్వహిస్తున్నాయి. ఆ నేపథ్యంలోనే మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలంతా లొంగుబాటు కావచ్చు, అటు ఏదైతే చనిపోవడం కావడం జరుగుతుంది. ఆ నేపథ్యంలో జరిగినటువంటి ఆయుధాలతో పోలిస్తే మాత్రం ఈ రోజు జరిగినటువంటి ఆయుధం మాత్రం అత్యాధునికమైంది. దీనిపై తీవ్రమైన చర్చ నడుస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఈ ఆయుధాలు ఇజ్రాయెల్ దేశం నుంచి వీరికి ఎలా సరఫరా అయ్యాయి ఏంటి అనే విషయాన్ని కూడా కొంత విస్మయం జరుగుతుంది. ప్రస్తుతం ఈ తావార ఆయుధంపై కూడా కొంత చర్చ అయితే నడుస్తుంది. ప్రస్తుతం వీటిపై కూడా ఇప్పటికే ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అనే వివరాలు కూడా ఇప్పటికే అటు పోలీసులు గోప్యంగా ఉంచినప్పటికీ ప్రస్తుతం మాత్రం దీనిపై అటు ఏదైతే వీళ్ళు స్వాధీనపరిచినటువంటి ఆయుధాల్లో తావార ఆయుధంతో ఉండటం మాత్రం కొంత విస్మయాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం దీనిపై చర్చ అయితే కొనసాగుతుంది. శాలిని. రైట్ ఉపేందర్, థ్యాంక్ యూ.